గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో టడడాటాటా టు 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 టు. ఈ పాట ఎందుకు యాదకొచ్చిందంటారా? ఏం లేదు వల్ల ఒక ఓపిక మంతుని చూసినాక నాకు ఈ పాట తప్ప ఇంకోటి మెదల్లే ఏంటంటే చుట్టూ నీళ్ళే అటుకెళ్ళి వరదత్తాంది. ఆ వరదల మనిషి ఇరుకపోయిండు, కాపాడేందుకు ఎవ్వలేరు. అప్పుడు ఆ మనిషి పరిస్థితి ఎట్లుంటుంది కావచ్చు? మనమే ఆ జాగలో ఉంటే ఏమైతాం అసలు? వామ్ము తలుచుకుంటా అంటేనే ఆనకాలంలో చల్లటి శమలు చేస్తున్నాయి కదా. కానీ ఈ అన్న ఎట్లున్నాడో మరి పారేవలో మనిషి మనం అరుచుకుందా. ఇగో గీ అన్నని చూడుర్రి, నిజం చెప్తున్నా, ఆయనకు వచ్చిన కష్టం పగోనికి కూడా రానే రావద్దు. గంటల కమానం నదిలు ఇరుక్కపోయిండు. అయితే జమ్ములను లాటు దిక్కు బగ్గ వానలున్నాయి కదా, తావినది కాడికి పోయిండు. ఏకదం వరదొచ్చింది, అందులో కొట్టుకుపోయిండు. కానీ జరంతా హుషారున్నట్టున్నది. తాడో బండనో చేతికి దాకితే గట్టిగా పట్టుకున్నాడు. కానీ ఈయనకు ఇటు మెసలచ్చు లేదు, చెయ్యి ఇడిచి పెడితే కొట్టుకపోతాడు. మరి ఎంతసేపని అట్లా పట్టుకొని నిల్చోవాలి? నరకమే కదా. చుట్టుముట్టు జనాలు ఉన్నారు కానీ వాళ్ళేం కాపాడతారు? పానం అంటే ఎవరికన్నా తీపేనాయే, అంతలావైతే ఎవరన్నా కాపాడితే చూస్తారు కానీ అంతే కదా. ఇక లాస్ట్ రెస్క్యూ వాళ్ళు వచ్చిరోళ్ళు ఈయనను కాపాడే పని పెట్టుకున్నారు. చూద్దాం మరి ఏమవుతుందో. అమ్మయ్య బతికిండు పో. నిజంగా ఇంకా జెర్సేపు అయితే ఈయన కథ ఎట్లుండునో కదా. భూమి మీద నూకలు బాగా ఉన్నాయంటే గివే కావచ్చు.